ఫస్ట్ ఒక బౌల్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఈ పాలలోంచి కొన్ని పచ్చి పాలు గిన్నెలోకి మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలి. దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. 1 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. ఉండలు ఏమాత్రం లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలు పొయ్యి మీద పెట్టి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత 1 లీటర్కి 3 టేబుల్ స్పూన్ల క్రీమ్ అయితే సరిపోతుందండి. ఈ క్రీమ్ అనేది మనం పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసి కలుపుకోవాలి. అప్పుడే ప్రాపర్గా క్రీమ్ అనేది మెల్ట్ అయ్యి పాలల్లో కలిసిపోతుంది. పాలు బాగా వేడైన తర్వాత మనం క్రీమ్ వేస్తే అది చక్కగా కలవదు. క్రీమ్ వేసిన తర్వాత కూడా ప్రాపర్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను షుగర్ బదులు మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలకి 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ అయితే సరిపోతుంది. మీరు షుగర్ ఎక్కువ తింటే మీ టేస్ట్ పరంగా ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత కూడా చక్కగా కలుపుకోవాలి. ఫ్రూట్ సాలడ్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే మాత్రం అడుగంటిపోతుంది. అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులో వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. పాలు చిక్కగా ఉంటేనే మనకు ఫ్రూట్ సాలడ్ కూడా చిక్కగా బాగా వస్తుంది. చూడండి, పాలు బాయిలింగ్ పాయింట్కి వస్తున్నాయి. పాలు చక్కగా మరిగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఉంది కదా, అది దీంట్లో వేసి కలుపుకోవాలి. మొత్తం సిమ్లోనే ఉండాలి, అసలు మంట పెద్దగా చేయకూడదు. అయితే కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసిన తర్వాత 2 నుండి 3 నిమిషాల వరకు పొయ్యి మీద ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. చూడండి, పైన మీగడ ఎంత చక్కగా తేలుతుందో. అయితే మనం స్పూన్ ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఫింగర్తో ఇలా అంటే ఇలా మనకు కనిపించాలి క్రీమీ టెక్స్చర్. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్స్ని, ఈ పాల మిశ్రమాన్ని చల్లారే వరకు చక్కగా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్, మీరు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే యాపిల్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే దానిమ్మ పండ్లు పొమగ్రానైట్ వేసుకోవచ్చు, సపోటా వేసుకోవచ్చు, అలాగే అరటిపండు బనానా వేసుకోవచ్చు. కానీ బనానా మాత్రం తినేటప్పుడే వేసుకోవాలి, ముందుగా వేసుకుంటే నల్లబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.